హలో ఎవ్రీవన్. 15th ఆగస్ట్ 1947 రోజున మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఈరోజే మన దేశం యొక్క పార్టిషన్ కూడా జరిగింది. అంటే 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇండియా అండ్ మరొకటి పాకిస్తాన్ అయింది. ఈ పార్టిషన్ స్టోరీ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది. 1904 ఇయర్లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉండేవారు. ఇతనే బెంగాల్ని పార్టిషన్ చేద్దాం అంటే విభజిద్దాం అని ప్రపోజ్ చేశాడు. దీనికి ఒక రీజన్ కూడా ఇచ్చాడు. బెంగాల్ చాలా పెద్ద ప్రావిన్స్, పరిపాలన కష్టమవుతుంది. సో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే గవర్న్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పాడు. అండ్ తర్వాత 1905లో బెంగాల్ విభజన జరిగింది. ఒక పార్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ మరో పార్ట్ ఈస్ట్ బెంగాల్ అయింది. వెస్ట్ బెంగాల్ హిందూ మెజారిటీ ఏరియాగా ఉండేట్లు అండ్ ఈస్ట్ బెంగాల్ ముస్లిం మెజారిటీ ఏరియాగా ఉండేట్లు ఈ డివిజన్ చేశారు. బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ అంటే విభజించి పాలించు అనే పాలసీని ఫాలో అయ్యేవాళ్ళు. అసలు ఈ బెంగాల్ పార్టిషన్ని చూస్తే ఇది మత ప్రాతిపదికన జరిగినట్లు ఈజీగా అర్థమవుతుంది. హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య గ్యాప్ తీసుకురావడమే వీళ్ళ గోల్. ఏ విధంగా అయినా దేశంలోని యూనిటీ అండ్ నేషనలిజంని దెబ్బ కొట్టాలి అనుకున్నారు. కానీ ఇండియన్స్ ఈ పార్టిషన్కి ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ పార్టిషన్కి అగెయినిస్ట్గా లోకల్ అండ్ నేషనల్ లెవెల్స్లో చాలా ప్రొటెస్ట్స్ అవి జరిగాయి. ఇదంతా మనకు తెలుసు. బెంగాల్ పార్టిషన్కి అగెయినిస్ట్గా స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్ని లాంచ్ చేశారు. ప్రజలైతే ఫుల్ కోపంతో ఉన్నారు. ఈ విభజన వాళ్ళ మదర్ల్యాండ్ అంటే మాతృభూమిని ఇన్సల్ట్ చేయడమే అని భావించారు. కానీ ఇంకో పక్క ఈస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్ బెంగాల్ పార్టిషన్ని అపోజ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఈస్ట్ బెంగాల్లోని ముస్లిమ్స్ పార్టిషన్కి ఎందుకు అంత సపోర్ట్ చేశారు అని డౌట్ రావచ్చు. బికాజ్ అక్కడ ఉండే ముస్లిమ్స్ యొక్క ఎకనామిక్ కండిషన్ చాలా ఘోరంగా ఉండేది. వాళ్ళ పరిస్థితికి హిందూసే కారణం అని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. బికాజ్ బెంగాల్లో బిజినెస్ అంతా హిందూస్ చేతుల్లోనే ఉండేది. ముస్లిమ్స్ అంత హై పొజిషన్స్లో ఉండేవాళ్ళు కాదు. కానీ లార్జ్ స్కేల్లో చూస్తే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఈ బెంగాల్ పార్టిషన్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్స్ అంటే నిరసనలు జరిగాయి. స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్ చాలా వరకు సక్సెస్ఫుల్ అయిందనే చెప్పచ్చు. ప్రజలు చేసిన ఈ ప్రొటెస్ట్స్ వల్ల చివరికి 1911లో పార్టిషన్ని క్యాన్సిల్ చేశారు. అంటే బెంగాల్లోని 2 పార్ట్స్ని తిరిగి కలిపేశారు. బెంగాల్ మళ్ళీ ఒకటైంది. చూస్తే ఇండియన్సే విన్ అయ్యారు అని అనిపిస్తుంది. కానీ 1905లో బెంగాల్ని డివైడ్ చేసి బ్రిటిషర్స్ వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే విభజించి పాలించు అనే విధానంలో సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. 1905 నుంచి 1911 వరకు ఉన్న పీరియడ్లో బెంగాల్లోని హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఒకరిని ఒకరు డౌట్ఫుల్గానే చూస్తుండేవాళ్ళు. ప్రతి సిచ్యువేషన్ని కమ్యూనల్ యాంగిల్లోనే అంటే మతపరమైన కోణంలోనే చూస్తుండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ఎక్కువ మందిని స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్తో టైఅప్ చేయాలన్న ఉద్దేశంతో శివాజీ అండ్ గణపతి ఫెస్టివల్స్ని కండక్ట్ చేశాడు. అప్పుడు కూడా ప్రజలకి ఇందులో మతపరమైన కోణమే కనిపించింది. సో మనం ఇక్కడ చూస్తే 1905-1911 పీరియడ్లోనే బ్రిటిషర్స్ ఇండియాలో కమ్యూనల్ సీడ్స్ అంటే మతం గురించి ఆలోచించే విషబీజాన్ని నాటారు. దీని ఎఫెక్ట్ వల్లే 1906లో ముస్లిం లీగ్ ఫామ్ అయింది. ఇది జరిగిన కొద్ది సమయంలోనే అంటే 1909లో బ్రిటిష్ పార్లమెంట్ 1909 కౌన్సిల్ యాక్ట్ని తీసుకొచ్చింది. దీన్నే మింటో మోర్లీ రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఈ యాక్ట్ ద్వారా ఫస్ట్ టైం ఇండియాలో సపరేట్ ఎలక్టరేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 1909 రిఫార్మ్స్ ముస్లిం లీగ్ ఎదగడానికి ముఖ్య పాత్రని పోషించాయనే చెప్పచ్చు. ఈ మింటో మోర్లీ రిఫార్మ్స్ వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ మధ్య గ్యాప్ ఇంకా ఎక్కువైంది. కాంగ్రెస్ మేము సపరేట్ ఎలక్టరేట్ని అస్సలు యాక్సెప్ట్ చేయమని చెప్పేశారు. కానీ అటు ముస్లిం లీగ్ ఏమో సపరేట్ ఎలక్టరేట్ ప్రొవిజన్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ముస్లిం లీగ్ డిమాండ్ చేయడం వల్లే సపరేట్ ఎలక్టరేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాంగ్రెస్ ముస్లిం లీగ్తో పాజిటివ్ రిలేషన్ పెంచుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ అండ్ లీగ్ ఒక్కటయ్యి బ్రిటిషర్స్తో కామన్ డిమాండ్స్ చేస్తే బాగుంటుంది అనుకుని డిసెంబర్ 1916లో ఒక జాయింట్ సెషన్ కండక్ట్ చేశారు. ఈ సెషన్ లక్నోలో జరిగింది. అందుకే దీన్ని లక్నో ప్యాక్ట్ 1916 అని కూడా అంటారు. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ని సాటిస్ఫై చేయడానికి ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో వాళ్ళకిచ్చిన సపరేట్ ఎలక్టరేట్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలకి మేము ఒప్పుకుంటున్నాం అని డిక్లేర్ చేసింది. అంటే కాంగ్రెస్ సపరేట్ ఎలక్టరేట్ని యాక్సెప్ట్ చేసింది. కాంగ్రెస్ చేసిన ఈ మిస్టేక్ ఎంత పెద్దదంటే తిరిగి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. లక్నో ప్యాక్ట్ 1916 ఇండియన్ పాలిటిక్స్లో రాత్రికి రాత్రే ముస్లిం లీగ్ని ముస్లిమ్స్ అందరి యొక్క రిప్రజెంటేటివ్గా చేసేసింది. అంటే ఇప్పుడు ముస్లిం లీగ్ మాత్రమే ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు. 1916కి ముందు ముస్లిం లీగ్ని అంత పెద్ద పార్టీగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు.
అసలు ఇందులో ఎంతమంది ఉండేవాళ్ళో కూడా తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీయే ముస్లిం లీగ్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసిందో ఇక అప్పటి నుంచి ముస్లిం లీగ్ కూడా ప్రజల దృష్టిలో ఒక పెద్ద పార్టీ అయిపోయింది. ముస్లిమ్స్ యొక్క డెవలప్మెంట్ కోసం మేం మాత్రమే వర్క్ చేస్తున్నాం అన్నట్లుండేది ముస్లిం లీగ్ బిహేవియర్. 1916 లక్నో ప్యాక్ట్ వల్ల వచ్చిన ఇంకో అవుట్కమ్ ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్లో మతం అనేది ఇక్కడ నుంచి అన్అవాయిడబుల్ అంటే అనివార్యం అయిపోయింది. సో 1906లో ఒక చిన్న పార్టీగా స్టార్ట్ అయిన ముస్లిం లీగ్ 1916 కల్లా ఎంత పెద్ద పార్టీ అయిపోయిందో చూడొచ్చు. కానీ దీని తర్వాత పీరియడ్ అంటే 1919 నుంచి 1922 వరకు ఉన్న టైంని హిందూ ముస్లిం యూనిటీ యొక్క గోల్డెన్ పీరియడ్గా చెప్తారు. బికాజ్ ఈ టైంలో గాంధీజీ యొక్క ఎఫర్ట్స్ వల్ల ఈ టూ కమ్యూనిటీస్ కలిసి ఒకటిగా మూమెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. అది కూడా ముఖ్యంగా ఖిలాఫత్ మూమెంట్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో. కానీ ఎప్పుడైతే 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిందో ఇక అప్పుడు గాంధీజీ మన ప్రజలు మాస్ మూమెంట్కి ఇండిపెండెన్స్కి రెడీగా లేరు అని చెప్పి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మధ్యలోనే ఆపేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అవ్వడంతో ప్రజల్లో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువైంది. ఈ ఫ్రస్ట్రేషన్లోనే కమ్యూనలిజం మళ్ళీ స్టార్ట్ అయింది. 1923 నుంచి 1927 మధ్యలో మొత్తం 88 కమ్యూనల్ రైట్స్ అంటే మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ హింస వల్ల ఇండియాలో అట్మాస్ఫియర్ అంతా మారిపోయింది. 1930 అప్పటికి ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళకు ఒక సపరేట్ కంట్రీ ఉంటే బాగుండు అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ విధంగా 2 నేషన్ థియరీ అంటే ద్విజాతి సిద్ధాంతం అనేది ముందుకొచ్చింది. దీని ప్రకారం హిందూస్ అండ్ ముస్లిమ్స్ వేరువేరు దేశాలకు చెందిన వాళ్ళు బికాస్ వీళ్ళ కల్చర్స్, హిస్టరీ అండ్ ట్రెడిషన్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళు ఒకే దేశంలో ఎలా కలిసి ఉండగలరు అని కొత్త కొత్త థియరీలు పుట్టుకొచ్చాయి. 1933లో అయితే వాళ్ళ సపరేట్ కంట్రీకి ఒక పేరు కూడా ఆలోచించి పెట్టారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివే చౌదరి రెహమత్ అలీ అనే ఒక ముస్లిం స్టూడెంట్ ఈ సపరేట్ నేషన్ యొక్క పేరు పాకిస్తాన్ అని ఉండాలి అని చెప్పాడు. కానీ 1937లో జరిగిన ప్రొవిన్షియల్ ఎలక్షన్స్లో ముస్లిం లీగ్ పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు. ముస్లిమ్స్కి రిజర్వ్ చేసిన సీట్స్లో కూడా ముస్లిం లీగ్ బెటర్గా పర్ఫామ్ చేయలేకపోయింది. ముస్లిమ్స్ కోసం రిజర్వ్ చేసిన సీట్స్లో కేవలం 25% సీట్సే ముస్లిం లీగ్ గెలుచుకోగలిగింది. అప్పుడే ముస్లిం లీగ్ అసలు నిజంగానే ఇండియన్ ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేస్తుందా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. అంటే సపరేట్ ఎలక్టరేట్ ఉన్నా కానీ ముస్లిమ్స్కి రిజర్వ్ చేసిన సీట్స్లో ముస్లిం లీగ్ క్యాండిడేట్స్ కన్నా కాంగ్రెస్లో ఉన్న ముస్లిం లీడర్సే ఎక్కువ సీట్స్ సంపాదించుకున్నారు. దీని అర్థం ఏంటి? ఇప్పటికీ ఇండియన్ ముస్లిమ్స్ ముస్లిం లీగ్ కన్నా కాంగ్రెస్నే తమ లీడర్స్గా భావిస్తున్నారు. కానీ 1940 ఆ టైం కల్లా సిచ్యువేషన్ అంతా రివర్స్ అయింది. 1940లో ముస్లిం లీగ్ లాహోర్ రిజల్యూషన్ని పాస్ చేసింది. దీన్నే పాకిస్తాన్ రిజల్యూషన్ అని కూడా అంటారు. ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో ఉండే ముస్లిమ్స్కి ఒక సపరేట్ కంట్రీ ఫామ్ చేయాలి అన్న వాళ్ళ డిమాండ్ని ప్రజెంట్ చేశారు. ఈ లాహోర్ రిజల్యూషన్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ముస్లిమ్స్ ఈ రిజల్యూషన్కి తమ హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. 1937లో జరిగిన ప్రొవిన్షియల్ ఎలక్షన్స్లో ముస్లిమ్సే ముస్లిం లీగ్కి సపోర్ట్ చేయలేదు అని చూసాం కదా, మరి సడన్గా 1940 టైంకి సిచ్యువేషన్ అలా ఎలా చేంజ్ అయింది చూద్దాం. యాక్చువల్లీ 1937 ప్రొవిన్షియల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ అందుకే చాలా ప్రావిన్సెస్లో కాంగ్రెస్ యొక్క గవర్నమెంటే ఫామ్ అయి ఉంది. కాంగ్రెస్ ఈ ప్రావిన్సెస్లో గవర్నమెంట్ ఫామ్ చేసి రన్ చేస్తున్నప్పుడు ముస్లిం లీగ్ ఆ టైంని బాగా యూస్ చేసుకుంది. ముస్లిమ్స్ అందరితో కాంగ్రెస్ పవర్లో ఉంటే మన కోసం పెద్దగా ఏం చేయరు అని ప్రాపగేట్ చేయడం స్టార్ట్ చేసింది. దీని రిజల్ట్ మనకి 1945-46లో జరిగిన ఎలక్షన్స్లో కనిపిస్తుంది. ఈసారి ముస్లిం సీట్స్లో ముస్లిం లీగే బాగా పర్ఫామ్ చేసింది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ముస్లిం రిజర్వ్డ్ సీట్స్ అన్నీ ముస్లిం లీగ్ ఖాతాలోకే వెళ్ళాయి. ఇంకా ప్రావిన్సెస్లో రిజర్వ్ చేసిన ముస్లిం సీట్స్లో కూడా ముస్లిం లీగే బాగా పర్ఫామ్ చేసింది. సో 1945 టైం కల్లా ముస్లిమ్స్ యొక్క బెస్ట్ రిప్రజెంటేటివ్ ముస్లిం లీగ్ మాత్రమే అని అందరి మనసుల్లో నాటుకుపోయింది. 1945-46 ఎలక్షన్స్ కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి కదా. కానీ ఈ ఎలక్షన్స్లో జనరల్ సీట్స్లో ఎక్కువ సీట్లు సాధించింది మాత్రం కాంగ్రెసే. కాంగ్రెస్ ముస్లిమ్స్ కోసం రిజర్వ్ చేసిన సీట్స్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో మేము హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇద్దరికీ రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం వహిస్తాం అని చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బ్రిటిషర్స్ ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లలో ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రపోజల్స్ని ప్రజెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్స్ మిషన్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇలా. కానీ పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇద్దరూ ఈ ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ టూ పార్టీస్ ఏ ప్లాన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేరు.
ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వట్లేదు. నువ్వా నేనా అన్నట్లుంది సిచ్యువేషన్ అయితే. అండ్ ముస్లిం లీగ్ 16th ఆగస్టు 1946ని డైరెక్ట్ యాక్షన్ డేగా డిక్లేర్ చేసింది. ఎక్కడ చూసినా మతపరమైన అల్లర్లే. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. బ్రిటిషర్స్ ఎలాగోలా ఈ కమ్యూనల్ రైట్స్ని ఆపారు అండ్ పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి లార్డ్ మౌంట్ బ్యాటన్ని ఇండియాకి పంపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 1948కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ మధ్య ఇష్యూని రిజాల్వ్ చేసి పవర్ని ట్రాన్స్ఫర్ చేసి రమ్మని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. అందుకే ఇండియాకి రాగానే లార్డ్ మౌంట్ బ్యాటన్ ఒక ప్లాన్ని ప్రిపేర్ చేశారు. ఈ ప్లాన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని అంటారు. ఈ ప్లాన్ ప్రకారం బ్రిటిష్ ఇండియాని పార్టిషన్ చేసి 2 సావరిన్ స్టేట్స్ అంటే 2 సార్వభౌమ దేశాలని ఫామ్ చేయాలి అని మెన్షన్ చేశారు. అవే ఇండియా అండ్ పాకిస్తాన్. కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఇద్దరూ ఈ ప్లాన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ విధంగా 15th ఆగస్టు 1947న ఇండియాని 2గా డివైడ్ చేశారు. సో ఇదే మన పార్టిషన్ యొక్క స్టోరీ. ఇదే విధంగా మీరు రిమైనింగ్ టాపిక్స్ని కూడా కవర్ చేయాలి అనుకుంటే బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.